మే 10, 2026 ప్రాతఃమురళి 4 సబ్జెక్టులలోనూ స్వమానాల అనుభవి స్వరూపులుగా అయి అనుభవం యొక్క అథారిటీని కార్యంలోకి తీసుకురండి. నలువైపులా ఉన్న పిల్లలను బాప్ దాదా చూస్తూ చూస్తూ సంతోషముతో వాహ్ పిల్లలు వాహ్ అన్న పాటను పాడుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో బాబా ఉన్నారు మరియు బాబా హృదయంలో పిల్లలు ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఇక్కడ ఇంతటి పరివారాన్ని మధుబన్ నివాసులను చూసి వాహ్ మధుబన్ వాహ్ అన్న సంతోషం కూడా కలుగుతుంది. అందరి ఆశ్రయ స్థానము మధుబనమే, అందుకే మధుబన్కు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఇప్పుడు బాబా ఆశను త్వరగా పూర్తి చేయాలి. 4 సబ్జెక్టులలోనూ అనుభవి స్వరూపులుగా అవ్వాల్సిందే. దేశ విదేశాల్లో నలువైపులా కూర్చొని ఉన్న పిల్లలను వారు ఎక్కడ కూర్చొని ఉన్నా బాబ్దాదా వారిని చూస్తున్నారు. అందరూ చూస్తూ చూస్తూ ఎంతగా సంతోషిస్తున్నారు. ఈ సాధనాలు, ఈ సైన్స్ ఈ సమయంలోనే ఉన్నతిలోకి వెళ్తున్నాయి. కొత్త ఇన్వెన్షన్లను ప్రపంచంలో చేస్తున్నారు. మీ లాభము కోసం మంచి సాధనాలను తయారు చేస్తున్నారు. దూరంగా ఉన్నప్పటికీ తోడుగా ఉన్నారు. కనుక ఈ సాధనాలను తయారు చేసినందుకు సైన్స్ వారికి కూడా అభినందనలు. అచ్చా, దేశ విదేశాల్లోని పిల్లలందరూ చాలా హృదయపూర్వక ప్రేమను మరియు స్మృతిని స్వీకరించండి. మరియు విశేషముగా ఇటువంటి విశేషమైన పిల్లలకు నమస్తే. వరదానము: జ్ఞానమనే లైట్ ద్వారా పురుషార్థ మార్గాన్ని సహజము మరియు స్పష్టము చేసే ఫరిస్తా స్వరూప భవ. ఫరిస్తా జీవితంలో లైట్ మరియు మైట్ రెండు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ లైట్ మరియు మైట్ రూపముగా అయ్యేందుకు మననము చేసే శక్తి మరియు సహనము చేసే శక్తి అవసరము. మనసు కోసం మనన శక్తి మరియు వాచా కర్మణల కోసం సహన శక్తిని ధారణ చేయండి. ఇక అప్పుడు ఏ మాటలు మాట్లాడినా, ఏ కర్మలు చేసినా అవి దాని అనుసారంగానే జరుగుతాయి. ఒకవేళ ఈ 2 శక్తులు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి కోసం పురుషార్థ మార్గం సహజమవుతుంది మరియు స్పష్టమవుతుంది. స్లోగన్: వ్యర్థము మాట్లాడటము అనగా అనేకులను డిస్టర్బ్ చేయడము. అవ్యక్త ప్రేరణలు: సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. పిల్లలైన మీరు మాస్టర్ ప్రకృతిపతులు. ఈ ప్రకృతి యొక్క ఆటను చూస్తూ సంతోషిస్తూ ఉండండి. ప్రకృతి అలజడి చేసిన సుందరమైన ఆటను చూపించిన ప్రకృతిపతి ఆత్మలు రెండింటిలోనూ సాక్షిగా ఉంటూ ఆటను చూస్తారు మరియు ఆటలో ఆనందాన్ని అనుభవం చేస్తారు. అంతేకాక భయపడరు. అందుకే బాబ్దాదా తపస్య ద్వారా సాక్షి తనపు స్థితి అనే ఆసనముపై అచంచలముగా స్థిరముగా ఉండే విశేష అభ్యాసాన్ని చేయిస్తున్నారు. ఓం శాంతి.